పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధాన్ని ముగించేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులను పాకిస్తాన్కు పంపాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా, బెదిరింపుల మధ్య చర్చలు ఉండవంటూ ఇరాన్ గట్టిగా జవాబిచ్చింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరగవని లేవని స్పష్టం చేసింది. బుధవారంతో కాల్పుల విరమణ ముగియనున్న తరుణంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన యుద్ధాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందోనని అంతా భయపడిపోతున్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఆశలపై ఇరాన్ నీళ్లు చల్లింది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రసక్తే లేదని తాజాగా స్పష్టం చేసింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత స్థాయి నేతల బృందాన్ని పాకిస్తాన్కు పంపుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ విదేశాంగ శాఖ ఈ సంచలన ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి మాట్లాడుతూ, అమెరికాతో తదుపరి చర్చల గురించి మా దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు. గత అనుభవాల నుంచి అమెరికా పాఠాలు నేర్చుకోవడం లేదు. అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు అని తేల్చి చెప్పాడు. ఇరాన్ జాతీయ ప్రయోజనాల విషయంలో తాము ఎలాంటి గడువులకు హెచ్చరికలకు తలగ్గబోమని ఆయన స్పష్టం చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో జుడెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ వంటి కీలక నేతలతో కూడిన బృందం సోమవారం ఇస్లామాబాద్కు చేరుకుంటుందని, మంగళవారం ఉదయం చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. అయితే ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు ఇరాన్ ఓడరేవులను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో మాట్లాడిన అరాక్చి, అమెరికాకు దౌత్యంపై కనీస సీరియస్నెస్ లేదు, బెదిరింపులకు దిగుతూ చర్చలకు పిలవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం అని విమర్శించాడు. ఇరాన్ మీడియా సైతం రెండో విడత చర్చలపై వస్తున్న వార్తలను అబద్ధంగా కొట్టిపారేసింది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో జరిగిన మొదటి విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 వారాల కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఒప్పందం కుదురుతుందని భావించినప్పటికీ ఇరు దేశాల మధ్య వస్తున్న హెచ్చరికల వల్ల ఉద్రిక్తలు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.